మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిళ్ల గ్రామ శివారులో అక్రమ బ్లాస్టింగ్ పై చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వడ్డెర కులస్తులు చేతివృత్తులు కాకుండా మిషన్ల ద్వారా పెద్ద పెద్ద రంధ్రాలు చేసి భారీ డిటోనేటర్ ను ఏర్పాటు చేసి పేల్చడం వల్ల బండరాలు ఎగిరిపడి గ్రామస్తులు రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ కంకర మిషన్ ఏర్పాటును కూడా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని, తిరిగి వడ్డెర కులస్తులు ఇలా బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 16 సంవత్సరాల క్రిందట ఇదే బండకు 700 చిల్లర సర్వే నెంబర్ 100 ఎకరాల పెద్ద బండ, దీనిపైన గొర్రెల కొట్టాలు కూడా ఉన్నాయి, పక్కపంటి వారిపంటి పొలాలు ఉన్నాయి. బండకు దగ్గరనే ఊరు ఉంది, షేరిల విలేజ్ అని చెప్పి మా గ్రామం, మా బోర్లు, మా గొర్రెలు అన్నీ దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు ఫౌండేషన్ వేసి రూమ్లు కట్టుకొని అంతా మిషన్లు ఇట్లా తీసుకొచ్చుకున్న తర్వాత కూడా అందరం ఏకమై ఈ బండకు క్రషర్ పడకుండా అధికారుల సహాయంతో అది బంద్ చేయించినాం. వాళ్ళు చాప ముడుచుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళు వడ్డెర వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కాబట్టి కట్టెతో కాల్చుకొని లేపుతుండే. ఈ మధ్య వీళ్ళు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి తెస్తురో డొనేటర్లు కానీ వాళ్ళు హోల్స్ వేసుకుంటా సాయంత్రం టైంలో బ్లాస్టింగ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు, ఒక్కొక్కటి నాకు తెలిసి 2 కిలోమీటర్ల వరకు సౌండ్ వస్తుంది. అంత పెద్ద డొనేటర్లు అవి తీసుకొచ్చి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ చేను పనికి పోయిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. బోర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ జీవనోపాధి వాళ్ళకి కాదంటలేము. వాళ్ళు కాల్చుకొని లేపుకొని వాళ్ళ వృత్తిపరంగా కానీ ఇట్లా డొనేటర్లు పెట్టి ఇట్లా ట్రాక్టర్లను, క్రషర్లను పిలిపించి హోల్స్ వేసి ఇవన్నీ జరిగితే ఇవి ఉన్న ట్రాక్టర్లు కూడా సీజ్ చేయాలి. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినంగా అధికారులు, ఉన్నతాధికారులు, మైనింగ్ కానీ, ఎంఆర్ఓ మేడం కానీ, ఎస్ఐ గారు కానీ వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు అందరం ఏకతాటిగా తీర్మానం చేసి మెమోరాండం ఇస్తామని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. మాకు ఎలాంటి మాత్రం ఈ బండ మీద బర్మలు పెట్టుకుంటా కొట్టవద్దు. మేము రైతుల మందరం కలిసి బండ ఆపుకున్నాము. మాకు ఒడ్లు ఎండ పోసుకోవాలి. ఇక్కడ నువ్వు బర్మలు తెచ్చుకుంటా, మా సేపెట్టుకొని ఎక్కడ ఉడుకొని తెచ్చుతా మేము ఒప్పుకోము. నువ్వు కాల్చి కొట్టుకుంటా, ఏదన్నా కొట్టుకో, కానీ ఈ బర్మలు పెట్టుకుంటా కుస్తీకి వస్తే మేము ఒప్పుకోము అసలే.